హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింగిల్ పేస్ మోటార్ను టెస్టింగ్ ఎలా చేస్తారు, ఏ టెస్టింగ్ చేస్తారు అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మోటార్ టెర్మినల్ మనం గమనించినట్టయితే 4 టెర్మినల్స్ ఉంటాయి. 2 టెర్మినల్స్కు కెపాసిటర్ కనెక్ట్ చేస్తుంటాం. అలాగే మరో 2 టెర్మినల్స్కు మనం మెయిన్ సప్లై ఇస్తాం. అంటే సింగిల్ పేస్ 220 వోల్ట్ సప్లై అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం అన్నమాట. సింగిల్ పేస్ మోటార్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇంటర్నల్ కనెక్షన్ మనం గమనించినట్టయితే మెయిన్ వైండింగ్ అని, అలాగే స్టార్టింగ్ వైండింగ్ అని 2 వైండింగ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక కెపాసిటర్ కూడా మనం ఇంటర్నల్గా కనెక్ట్ చేసి ఉంటాం. ఈ విధంగా మెయిన్ వైండింగ్ మరియు స్టార్టింగ్ వైండింగ్ అనేవి ఇంటర్నల్గా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ మెయిన్ వైండింగ్ దగ్గర ఉన్న ఈ 2 టెర్మినల్స్కి AC 220 వోల్ట్ సప్లై అనేది ఇన్పుట్గా మనం ఇస్తామన్నమాట. ఇక్కడ ABCD అనే 4 పాయింట్స్ అంటే 4 టెర్మినల్స్ ఉన్నాయి కదా. ఈ 4 టెర్మినల్స్నే మనం 4 వైర్స్గా మోటార్ యొక్క టెర్మినల్ బాక్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. సింగిల్ పేస్ మోటార్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మోటార్ యొక్క కండిషన్ను తెలుసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఓపెన్ వైండింగ్ టెస్ట్ అని, రెసిస్టెన్స్ టెస్ట్ అని, ఫైనల్గా బాడీ ఎర్త్ టెస్ట్ అని 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా మోటార్ కండిషన్ మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వైండింగ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ వైండింగ్ టెస్ట్ అంటే మెయిన్ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ వేరే ఏదైనా రీజన్స్ వల్ల వైండింగ్ ఏమైనా బ్రేక్ అయితే ఈ ఓపెన్ వైండింగ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ నేను బజ్జర్ ఆప్షన్లో పెట్టుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ వైండింగ్ చెక్ చేద్దాం. అంటే AC అనే 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా. ఈ 2 టెర్మినల్స్కు కంటిన్యూటీ మనం చెక్ చేసినట్టయితే స్టార్టింగ్ వైండింగ్ కండిషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది కదా. ఇలా బీప్ సౌండ్ వస్తే కంటిన్యూటీ బాగున్నట్టు అనమాట, అంటే వైండింగ్ బ్రేక్ అవ్వలేదు అని. అలాగే ఇప్పుడు మెయిన్ వైండింగ్ AB టెర్మినల్స్కి మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మెయిన్ వైండింగ్ టెర్మినల్స్ అన్నమాట. మెయిన్ వైండింగ్ కూడా కంటిన్యూటీ చూపిస్తుంది. అంటే స్టార్టింగ్ వైండింగ్, మెయిన్ వైండింగ్ రెండు ఇండివిజువల్గా కండిషన్ బాగున్నట్టు మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మెయిన్ వైండింగ్, స్టార్టింగ్ వైండింగ్ ఇండివిజువల్గా చెక్ చేసాం కదా. అయితే ఇంటర్నల్గా ఈ 2 వైండింగ్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్గా లింక్ చేయబడి ఉంటాయి కాబట్టి కంబైన్డ్గా మనం కంటిన్యూటీ అనేది చెక్ చేయాలి. కంబైన్డ్గా కూడా కంటిన్యూటీ బాగుంది కాబట్టి 2 వైండింగ్స్ యొక్క కండిషన్ బాగుంది అని మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓపెన్ వైండింగ్ టెస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ టెస్ట్ ద్వారా స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను, అలాగే మెయిన్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను మెజర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ని ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను మనం గమనించినట్టయితే 24.7 ఓమ్స్ చూపిస్తుంది. అలాగే ఇప్పుడు మెయిన్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను మెజర్ చేద్దాం.
మెయిన్ వైండింగ్ రెసిస్టెన్స్ని ఇక్కడ మనం గమనించినట్టయితే 14 ఓమ్స్ చూపిస్తుంది. అంటే స్టార్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ కన్నా మెయిన్ వైండింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ అన్నమాట. ఈ విధంగా రెసిస్టెన్స్ టెస్ట్ అనేది చేస్తాం. ఇప్పుడు బాడీ ఎర్త్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. బాడీ ఎర్త్ టెస్ట్ అంటే ఏం లేదండి, స్టార్టింగ్ వైండింగ్ లేదా మెయిన్ వైండింగ్ ఏదైనా బై మిస్టేక్ మోటార్ యొక్క బాడీ కాంటాక్ట్ అయినట్టయితే మోటార్ వైండింగ్ అనేది ఇమ్మీడియట్గా డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఏమైనా కాంటాక్ట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి బాడీ ఎర్త్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేయడానికి మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్ రెండు ఇలా మోటార్ యొక్క బాడీ కాంటాక్ట్ చేసి కంటిన్యూటీని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రోబ్ను వైండింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి మరో ప్రోబ్ను మోటార్ యొక్క బాడీకి ఇలా కాంటాక్ట్ చేసి కంటిన్యూటీని చెక్ చేస్తాం. ఇలా చేసినప్పుడు కంటిన్యూటీ అనేది రాకూడదు. కంటిన్యూటీ రాకుంటే వైండింగ్ కండిషన్ బాగున్నట్టు. ఇన్ కేస్ ఏదైనా టెర్మినల్ మోటార్ యొక్క బాడీకి కంటిన్యూటీ చూపించిందంటే వైండింగ్ డామేజ్ అయినట్టు మనం కన్సిడర్ చేయొచ్చు. చూసాం కదా, ఇక్కడ మెయిన్ వైండింగ్ కానీ స్టార్టింగ్ వైండింగ్ కానీ మోటార్ బాడీకి కంటిన్యూటీ అనేది చూపించలేదన్నమాట. అంటే వైండింగ్ కండిషన్ బాగున్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాడీ ఎర్త్ టెస్ట్, రెసిస్టెన్స్ టెస్ట్ అండ్ ఓపెన్ వైండింగ్ టెస్ట్ అనే 3 టెస్ట్లు కండక్ట్ చేయడం ద్వారా సింగిల్ ఫేస్ మోటార్ యొక్క కండిషన్ అనేది మనం తెలుసుకోవచ్చు.